కాబట్టి మనకు కలిగినటువంటి అతిశయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మనుషునికి అతిశయం కలుగజేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అతిశయించినటువంటి వాడు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తాడో కీర్తన 18 మొదటి 2 వచనాల్లో నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. కాబట్టి దేవుడు దావీదుకి ఎట్లా ఉన్నాడంటే ఆశ్రయంగాను, కోటగాను, దుర్గముగాను, రక్షించువాడుగాను ఆయన ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి దావీదు కలిగినటువంటి అతిశయం ఎట్లా చెప్తున్నాడంటే ఆయన నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను అని ఇక్కడ సమాజానికి తెలియపరుస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు కలుగు చేసినటువంటి సమాధానం, ఆయనతో మనం కలిగి ఉన్న శత్రుత్వం లేక అసమాధానం తీసివేసి ఆయన మనలను క్రీస్తునందు సమాధాన పరుచుకున్నటకు దేవుని ఇష్టాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చినట్లుగా చూస్తాం.